మురళీకృష్ణ ఫ్రమ్ వైకే లాబొరేటరీస్. అయితే మనం వచ్చేసి ప్రస్తుతము నాగర్ కర్నూలు డిస్టిక్ కల్వకుర్తి మండల్ తర్నికల్ విలేజ్లో ఉన్నాం. మనతో పాటు ఫార్మర్ కూడా ఉన్నారు. వారు ఇప్పటికి వరకు మొత్తం పొలం వచ్చేసి పుట్టదశలో ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తానికి ఇప్పుడు వాయుయంత్ర గుళికలు రూటెక్స్ మాత్రమే వేశారు ఇప్పటికి ఇలాంటి స్ప్రేలు కానీ ఇలాంటివి చేయలేదు ఇప్పటికి. అయితే ఒకసారి ఫార్మర్ అనుభవం ఏందో విన్నాము సార్, చెప్పండి సార్. నా పేరు జంపుల సతీష్ అని నా పేరు. అయితే నేను ఒక 12 ఏళ్ళ నుంచి చేస్తున్నాను నేను వరి సాగు. అయితే నాకు ఇంత ఎప్పుడు అనిపించలే. అయితే గత 2 ఏళ్ళ నుంచి ఓన్లీ వాయుయంత్రం ఒకటే వాడుతున్నాను. వాయుయంత్రం వాడినప్పటి నాకు కొంచెం ఇక్కడ నాకు కనిపించింది ఒకటి రిజల్ట్ కనిపించింది. రిజల్ట్ కనిపించింది. అయితే ఈసారి చూసిన నేను ఏది ఫేస్బుక్ లో చూసిన వాయుయంత్ర రూటెక్స్ కలిపి కొట్టుకుంటే బాగుంటుందని చెప్పాను. అంటే ఒకసారి డైరెక్ట్ నేను ఫోన్ చేసిన దీప్తి పట్లేదని ఇక్కడ కలకుర్తిలో ఉంటాడు. అన్న ఇట్లా వాయుయంత్ర ఇట్లా మీ దగ్గరనే గత 2 సంవత్సరాలు తీసుకొస్తున్నారు కదా, రూటెక్స్ కూడా కలుపుకుంటే బాగుంటుంది అని అన్నారు కదా, ఉందా అని అడిగితే సరే ఉందని చెప్పి పోయి తీసుకొచ్చి నాతో పాటు ఇక్కడ ఒక 10 మందికి ఇప్పించింది. నా సేన్ ఎట్లా ఉందో వాళ్ళది కూడా సేమ్ అట్లే ఉంది. వాళ్ళది నాకంటే తక్కువ ఏం లేదు, ఇంకా బాగా ఉండదు. అంతకుముందుకు నేను వేరే రసాయనిక గుళికలు వాడేది. రసాయనిక గుళికలు తీసేసి రెగ్యులర్ నేను అమ్మాను అన్నట్టు మా ఇంట్లో తినడానికి మాత్రమే. అయితే రసాయన గుళికలు పక్కకెట్టేసి ఓన్లీ వాయుయంత్ర 3 సంవత్సరాల నుంచి వాడుతున్నా. ఈ వాయుయంత్ర గుళికలు వాడిన తర్వాత నేను ఎలాంటి స్ప్రే చేయకపోయేది, ఎందుకంటే తినడానికి రసాయనిక అసలు ఏవైనా వాడకపోయేది. ఈసారి దీంతో పాటు వాయుయంత్రతో పాటు ఈ రూటెక్స్ వాడుతున్నాను. నేను ఓన్లీ 1-2 మాత్రమే నాటించినాం. ఇప్పుడు చూస్తే ఒక దగ్గర 33, 35 కూడా ఉన్నాయి. నేను మధ్యలో చూసిన 35, 36 కూడా ఉన్నది. అంటే యాజ్ ఈజ్ గా తక్కువ ఎక్కువ 30 అబవ్ ఉంటాయి. అంటే సగటున 30 మధ్యలో ఉన్నాయి. నాకు ఏంటంటే నాకు మంచిగా అనిపించింది. అయితే వాతావరణం మొత్తం పైన ఒకసారి మీరు చూసిపోతే బాగుంటుంది ఉద్దేశంతో మిమ్మల్ని పిలిపించిన. దీంట్లో చూసి మీరు ఇప్పటికైతే మీకు ఉన్న స్థితి అయితే చాలా బాగుంది. బెటర్. నాకు ఎంతో మంది పురుగుకి స్ప్రేలు కొడతారు, ఇంకా నేను దేనికి కొట్టలేదు ఇంతవరకు కొట్టలేదు. దీంట్లో నాకు దాంట్లో దోమ కూడా లేదు, పురుగు లేదు, దోమ లేదు. నాకైతే బెటర్. 12 ఏళ్ళ నుంచి ఇస్తున్నా. మన ఆర్గానిక్ పద్ధతిలో ఇలాంటి రిజల్ట్ రావడం మన వైకేతోనే సాధ్యం. థ్యాంక్ యూ. మీకు మరోసారి మేము కృతజ్ఞత భావంతో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీలాంటి రైతులు కూడా మాకు అవసరమే. ఎందుకంటే అసలు ప్రోడక్ట్ ను ఎంత మంచి మీరు స్టడీ చేసి ప్రోడక్ట్ ను బాగా స్టడీ చేసింది. అంటే దీంతో వచ్చేసి రూటెక్స్ తోని పిలికలు బాగా వస్తాయి, వాయుయంత్రతో కూడా పిలికలు వస్తాయి, ప్లస్ దాంతో పురుగు కూడా కంట్రోల్ అవుతుంది. ఇంతవరకు అయితే నట్ట లేదు. ఇంతవరకు అయితే అక్కడక్కడ పూస తెగులు వచ్చేది, నట్ట కొట్టినట్టు గాని ఇక్కడ పురుగు గాని ఏది ఇంత వర్షాలు పడి టోటల్ గా భూమి మొత్తం దెబ్బతిన్నా కూడా ఎక్కడ జాలు పట్టినా కూడా నా విషయాన్ని మాత్రం ఇంత చెక్ చేయకుండా. మీతో పాటు ఇంకా వేరే మంది రైతులు వాడిస్తారు. ఇక్కడ మా మిత్రుడు ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ ఆయన ఉన్నాడు, ఆయన అక్కడ దగ్గర ఆయన ఉన్నాడు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళది కూడా బాగానే ఉంది, పర్వాలేదు. కాకపోతే ఇవి ఏంటివి కావేరీ సీడ్ కాబట్టి ఈ యొక్క సీడ్ మాత్రం ఇది ఆయన నాకు లాక్కుంది అన్నట్టు. అంకూర్ కావేరీ కదా, అంకూర్ సీడ్. వాళ్ళది అంకూర్ సీడ్ కాదు, వాళ్ళది వేరే ఉంది. వాళ్ళ కూడా మంచిగా గంట బాగా వచ్చింది, పిలకలు బాగా వచ్చినాయి, వాళ్ళ కూడా బాగానే ఉన్నవి. ఇక్కడ ఉన్నాడు, మళ్ళీ అక్కడ కూడా ఆయన అక్కడ పెట్టిన మధ్యాహ్నం చెట్టు దగ్గర వాళ్ళకి బాగానే ఉన్నది. మొత్తం సాటిస్ఫాక్షన్. మాకు ఏంటంటే చేను ఇది బాగా పెరగదన్నారు, పర్వాలేదు బాగానే పెరిగింది. కాకపోతే ఇది ఎట్లా ఇస్తుందో పుట్టదశలు ఉంది కదా, వెన్ను దశ వచ్చినప్పుడు మేము కూడా ఒకసారి స్కేల్ తీసుకొని అసలు ఎంత ఉందో అనేది చూద్దాం. అప్పుడు కూడా ఓకే. ఇప్పటికైతే అంత అయితే బాగుంది. పర్వాలేదు. థ్యాంక్ యూ.